కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు అందరికీ చేరువలో ఇమేజ్ హాస్పిటల్స్ అమీర్పేట్. Colony Hospitals, commitment to health. అనువైనా మనసైనా ఎనలేని సంతోషాల విలవాలని కలకాలం కలవరిస్తున్నది అనుదినం. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వైద్యసాగరం మతించి అందించిన అమృత సారము సందేహాలను తీర్చే సమాధానాల విరిహారం. ఆరోగ్యానికి కొలువుగా ఆరోగ్యానికి నెలవుగా నిలిచేతో మా వెలిగే వేగువ. సుఖీ భవ నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల వచ్చే నిమోనియా గురించిన ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ఇంకా మలబద్ధకాన్ని తగ్గించి ఆకలిని పెంచే నౌకాసనాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. వీటితో పాటు మీ ఆరోగ్య సమస్యలకి నిపుణులైన వైద్య బృందం అందించిన సలహాలు సూచనలు ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకునే శ్వాస ద్వారా ప్రాణవాయువే కాదు, ప్రమాదకర ఇన్ఫెక్షన్లు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు చాలా కాలం ఇలాగే ఉంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి నిమోనియా లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చి పడే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమించే నిమోనియాకు కారణాలు, పరిష్కార మార్గాలు, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. హిప్పోక్రటీస్ ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ గా సుపరిచితుడు. మీకు తెలుసా, హిప్పోక్రటీస్ తను జీవించిన కాలంలోనే నేడు మనం చెప్పుకునే నిమోనియా గురించి ప్రస్తావించారని, అకస్మాత్తుగా జ్వరం రావటం, జలుబు, దగ్గు ఉండటం నిమోనియా లక్షణాలని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా మన చుట్టూరా వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, మైక్రోప్లాస్మా లాంటి సూక్ష్మజీవులు మనం పీల్చే శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను దెబ్బతీసి నిమోనియాని తెచ్చిపెడుతుంటాయి. నిమోనియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అని, రెండవది హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అని. కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అనే ఈ వెరైటీ నిమోనియా సాధారణంగా 30-40 సంవత్సరాల వయసు లోపున ఉండే వాళ్ళలో, ఆరోగ్యవంతుల్లో వచ్చే జబ్బు అనమాట. అదే కొంతమందిలో కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అయినా కూడా పెద్ద వయసు వాళ్ళల్లో, అంటే 50-60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో వచ్చేది కానీ, లేదా కొన్ని దురలవాట్లు ఉండే వాళ్ళల్లో, అంటే ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా డ్రగ్స్ అలవాటు కానీ ఉన్న వాళ్ళలో వచ్చే జబ్బులు ఇంకో రకంగా ఉంటాయి. అలాగే హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అనేది కూడా ఇంకో రకమైన నిమోనియా. ఈ హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అనేది హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్లోనే వచ్చే నిమోనియా. హాస్పిటల్లో ఉండే చాలామంది పేషెంట్స్ అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా దీర్ఘకాలికమైన వ్యాధులు, వాటిలో షుగర్ కావచ్చు, లేదా హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ సంబంధించిన దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, లేదా యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వాడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో ఈ హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియాలో కూడాను కొంతమంది వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఈ బ్యాక్టీరియా అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నిమోనియా చేసే అవకాశం ఉంది. అది వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా అని అంటాం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి కోసం పోరాటం. చార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతంలో ప్రకృతిలోని ప్రతి ప్రాణి తన ఉనికిని కాపాడుకోవటానికి పోరాటం చేస్తుందని ఆవిష్కరించాడు. ఈ పోరాటంలో భాగంగానే ప్రతి జీవికి ఒక ప్రత్యేక రక్షణ యంత్రాంగం ఉంటుంది. ఇక ప్రకృతి అత్యున్నత సృష్టి అయిన మనిషిలో
ఈ రక్షణ యంత్రాంగం మరింత పటిష్టంగా ఉంటుంది. మనతో పాటే సహజీవనం చేసే అనేక హానికర సూక్ష్మజీవులు ప్రధానంగా మనం తీసుకునే శ్వాస ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. కాబట్టి వాటిని అడ్డుకునే రక్షణ ఏర్పాటు శ్వాసనాళాల్లో సీలియా రూపంలో ఉంటుంది. అయితే ఈ సీలియా అన్ని సూక్ష్మజీవులను ఫిల్టర్ చేయలేదు. దీంతో కొన్ని సూక్ష్మజీవులు నేరుగా ఊపిరితిత్తుల్లోని అతి సూక్ష్మమైన శ్వాసనాళికలోకి వెళ్లి తిష్టవేస్తాయి. దీంతో సూక్ష్మజీవులు, వాటిపై దాడి చేసే తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఒక్కచోటే చేరడంతో సూక్ష్మ శ్వాస నాళికల్లో వాపు వచ్చి నీరు నిండి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఇదే నిమోనియా. ఈ నిమోనియా చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. నిమోనియా అనేది ఒక సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీగానే పరిగణించాలి. అయితే కొద్దిపాటి నిమోనియా ఉన్నప్పుడు చాలా మందిలో ఇలాగ వస్తూ ఉంటుంది. ఆ నిమోనియాని యాంటీబయాటిక్స్ ఒక వారం 10 రోజుల పాటు వాడుకున్నట్లయితే నిమోనియా పూర్తిగా తగ్గిపోతుంది. కానీ కొద్ది మందిలో ఈ నిమోనియా చాలా సీరియస్గా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సీరియస్గా వచ్చినప్పుడు ఊపిరితిత్తులన్నీ కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ డ్యామేజ్ అనేది నిమోనియా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడాను కొన్ని సందర్భాల్లో దాని సీక్వెల్ కూడాను ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. ఆ డ్యామేజ్ వల్ల బ్రాంకిఎక్టేసిస్ అని, ఇలాగ ఫైబ్రోసిస్ అని కొన్ని కండిషన్స్ వస్తాయి. దాని ద్వారా రికరెంట్ నిమోనియాస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొర ఈ ప్లూరల్ క్యావిటీ అని అంటారు. దాంట్లో కూడాను ఈ వాటర్ చేరే అవకాశం ఉంది. ఆ నీరుని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. అదే ఒక్కోసారి చీము కింద మారి ఎంపైఎమా అని వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నిమోనియా అనే ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా బ్లడ్ గుండా శరీరం అంతా కూడాను పాకొచ్చు. అలాగా మెదడుకి కానీ, గుండెకు కానీ, కిడ్నీస్ కానీ, జాయింట్స్ కానీ, బోన్స్ కానీ ఇలాంటి వివిధ అవయవాలు కూడా పాకి ఆయా అవయవాలని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బ్లడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోవడాన్ని మనం సెప్టిసీమియా అంటాం. ఇది ఒక తీవ్రమైన పరిణామం. ఇలాగ సెప్టిసీమిక్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ సీరియస్గా అయిపోవడం, సర్క్యులేటరీ ఫెయిల్యూర్ రావడం, ఆక్సిజన్ బాగా తగ్గిపోవడం, కొంతమందిలో వెంటిలేటర్ కూడా అవసరం పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది నిమోనియా పేషెంట్స్ ఈ వెంటిలేటర్ కనుక ఒకవేళ అవసరమైతే అది చాలా తీవ్రమైన దుష్ప్రభావాన్ని మనం చెప్పుకోవాలి. తగ్గని దగ్గు, కఫం, ఛాతీలో వీపులో నొప్పి, ఆయాసం, చలితో కూడిన జ్వరం, ఇవే నిమోనియా లక్షణాలు. ఈ లక్షణాలు రోజుల తరబడి వేధిస్తుంటే దానిని నిమోనియాగా గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. నిమోనియాను తొలి దశలోనే గుర్తిస్తే యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే నిమోనియాని దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే మనం ఎక్స్పోజ్ అవుతున్న ఈ ఎన్విరాన్మెంట్లో, ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉన్నట్లయితే, లేదా ఆ ఎన్విరాన్మెంట్లో పని చేయాల్సి వచ్చినా కూడాను నేజల్ ఫిల్టర్స్ కానీ, మాస్క్లు కానీ, హెల్మెట్స్ కానీ ధరించి పని చేసుకున్నట్లయితే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ద్వారా వచ్చే నిమోనియాని కూడాను దూరంగా ఉండవచ్చు. కొంతమంది మంచి ఆహారం తీసుకున్నా కూడాను ఈ నిమోనియాలను దూరంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆకుకూరలు కానీ, లేదా పళ్ళు, చేపలు, వీటన్నిటిలో కూడాను యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఆక్సిడెంట్స్ని కౌంటర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ఇన్ఫెక్షన్స్ ఉధృతం కాకుండా, నిమోనియా రాకుండా కూడాను జాగ్రత్త పడినట్లు అవుతుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్లయితే కూడా ఆ ప్రోటీన్ వల్ల యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతుంటాయి బాడీలో. ఈ యాంటీబాడీస్ అనేవి మళ్ళీ బ్యాక్టీరియా పైన పనిచేస్తూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి నిమోనియాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడాను ఉంటుంది. క్యాన్సర్ కానీ, లేదా వాటికి సంబంధించిన రేడియేషన్ కానీ, లేదా క్యాన్సర్ కీమోథెరపీ వాడుతున్న వాళ్ళలో కూడాను నిమోనియాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా జబ్బులు పడుతున్న వాళ్ళు, ముఖ్యంగా గుండె జబ్బులు కానీ, లేదా లివర్ కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, ఈ జబ్బులతో ఉన్న వాళ్ళల్లో కూడాను నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు వారి ట్రీట్మెంట్ సరిగ్గా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే ఈ నిమోనియాలకు దూరంగా ఉండవచ్చు. కొంతమంది పిల్లల్లో వ్యాక్సిన్లు తీసుకుంటే ఈ నిమోనియాలని మనం దూరం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళల్లో కూడాను నిమోనియాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనే ఈ 2 వ్యాక్సిన్లు తీసుకున్నట్లయితే కనీసం 5-6 సంవత్సరాల పాటుగా న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవటం, వాతావరణ కాలుష్యం నుండి జాగ్రత్తలు తీసుకోవటం, పెద్దల్లో ధూమపానం, మద్యపానం అలవాట్లు లేకుండా చూసుకోవటం, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా
నిమోనియా రాకుండా జాగ్రత్త పడవచ్చు.